Okay, 22nd problem, TS MSET. So, circle ఇలా ఇచ్చారు. The diameter of the circle x square plus y square minus 4x plus 6y minus 12 is equal to 0 is a chord of the circle S whose center is at minus 3, 2. Then the radius of S is. ఫస్ట్ ఒక సర్కిల్ ఇచ్చారు, దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుందాం. ఇది మనకి ఇచ్చిన సర్కిల్గా మనం తీసుకున్నట్లయితే దాని యొక్క సెంటర్ ఇది. సో సెంటర్ C1 అండ్ దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్. ఈ C1 వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -4 ఉంది. సో దానికి మనం ఎక్స్ కోఎఫిషియంట్కి వై కోఎఫిషియంట్కి హాఫ్ చేసి గుర్తు మార్చి తీసుకుంటాం. ఓకే, 2g అంటే -4, g అంటే -2, ఇక్కడ 2f అంటే 6, f అంటే 3. సో సెంటర్ అంటే -g -f. ఓకే, సో ఎక్స్ కోఎఫిషియంట్ని వై కోఎఫిషియంట్ని హాఫ్ చేయాలి, గుర్తు మార్చుకోవాలి. సో 2, -3 ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది గివెన్ సర్కిల్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ద డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ ఎ కార్డ్ ఆఫ్ అనదర్ సర్కిల్ ఎస్. ఈ డయామీటర్ అనేది వేరొక సర్కిల్ యొక్క కార్డ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఆ వేరొక సర్కిల్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ అనదర్ సర్కిల్ దీని పేరు ఎస్ అని వాళ్ళు ఇచ్చారు. సో ఎస్ అనే సర్కిల్కి డయామీటర్ ఆఫ్ ది ఫస్ట్ సర్కిల్ అనేది నౌ ఇట్ బికమ్ ఎ కార్డ్ టు ద సర్కిల్ ఎస్. ఎస్ అనే సర్కిల్కి సంబంధించి కార్డ్గా బిహేవ్ చేస్తుంది. సో మరి ఎస్ అనే సర్కిల్ యొక్క సెంటర్ కూడా వాళ్ళు ఇచ్చేసారు వాళ్ళు. సో లెట్ us say దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ ఎస్. దాన్ని మనం C2గా తీసుకున్నట్లయితే ఆ పాయింట్ మనకి -3, 2 అలా ఇచ్చారు. ఓకే, సో మనం ఈ ఎస్ అనే సర్కిల్ యొక్క రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ సెంటర్ నుండి ఈ సెంటర్కి ఇలా జాయిన్ చేసుకుందాం. అలానే ఈ C2 నుండి సెకండ్ సర్కిల్ మీదకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే దెన్ ఇట్ బికమ్ రేడియస్. ఓకే, అది మనకి రేడియస్గా పనిచేస్తుంది. ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం, ఇక్కడ మీట్ అయ్యే పాయింట్ని. సో ఇది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్. సో C1 వచ్చేసి మనకి 2, -3. నెక్స్ట్ C2 వచ్చేసి -3, 2. ఇక్కడ R1 అంటే AC1. సో R1 వచ్చేసి మనకి ఫార్ములా ఇది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ కాబట్టి సో మనకి √g² + f² - c. √g² + f² - c. సో మన సర్కిల్ ఈ విధంగా ఉంది, x² + y² - 4x + 6y - 12. సో C1 అంటే 2, -3 కాబట్టి g² అంటే 4, f² అంటే -3 హోల్ స్క్వేర్ 9, -c అంటే ఆల్రెడీ ఇక్కడ -12 ఉంది, -+ 12. ఓకే, సో √25 అంటే 5. సో R1 5 వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. సో ఈ R2 మనం కనుక్కోవాలి, R2. సో ఈ C1, C2 మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం డీగా తీసుకున్నట్లయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సో కాన్సెప్ట్ ప్రకారం R1² + D² = R2². ఓకే, సో ఇక్కడ ఉన్న రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది హైపోటెన్యూస్. సో R2 ఈజ్ ద హైపోటెన్యూస్. ఓకే, హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అడ్జసెంట్ సైడ్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని మనం ఉపయోగించుకుందాం. సో ఇక్కడ R1 వాల్యూ మనకు తెలుసు. D² అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, రెండు సెంటర్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. D = C1, C2. సో దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ సెంటర్స్. సో ఇది x1, y1, ఇది x2, y2 అనుకుంటే x2 - x1 -3, -2 -5 హోల్ స్క్వేర్. -5 హోల్ స్క్వేర్ అంటే 25. అలానే 2y2 - y1 2 -3 2 + 3 అంటే మళ్ళీ 5 వస్తుంది, 5² 25. సో √50 అంటే మనం దాన్ని ఈ విధంగా 25 2 రాసుకోవచ్చు.
సో 25 2 అంటే దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు 25కి 5 వస్తుంది, 2కి స్క్వేర్ లేదు కాబట్టి √2. d ఈజ్ ఈక్వల్ టు 5 √2 r1 5. దేర్ఫోర్ r2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్. r1 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25. d స్క్వేర్ d అంటే √50, d స్క్వేర్ అంటే 50. Therefore r2 square is equal to 75. r2 is equal to √75. √75 అంటే 25 3. Okay. Therefore finally radius of s is equal to √25 అంటే 5 వస్తుంది, 3కి రూట్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి √3, 5 √3 units. Okay. Therefore option A is the right answer.